చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 100 రూపీస్ ఇచ్చి తీసుకున్న ఈ మొక్కని. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఎంతో రుచికరమైన మరొక కొత్త వంటతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఈ అందరికీ, చిన్నలకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ ఇష్టమైనది రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా. అదేమిటంటే మెంతాకు పప్పు అండి. మెంతాకు పప్పు అయితే రెసిపీలోకి పోయి ఇంకా చూసేద్దాం. సరేనా ఫ్రెండ్స్? మెంతాకు పప్పులోకి కావాల్సింది ఫస్ట్ బ్యాళ్ళు అయితే బాగా నానపెట్టి హాఫ్ అన్ అవర్ బాగా నీట్గా క్లీన్ అయితే చేసేసా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ మెంతాకు కూడా అంతేనండి, వాటర్లో బాగా క్లీన్ చేసేసేయండి, ఎందుకంటే మన్ను ఉంటుంది కాబట్టి అందుకే. సరేనా ఫ్రెండ్స్? మెంతాకు నీట్గా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ టమోటాలు 4 మీడియం టమోటాలు అయితే ఇలా 4 ఉప్పులుగా అయితే కట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిర్చి అయితే ఇన్ని తీసుకున్నా, మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ తెల్లగడ్డలు ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలుగానే అంటారు, గుప్పెడు తీసుకున్నా. నెక్స్ట్ కాస్త చింతపండు కూడా అయితే ఇలా కొద్దిగా తీసుకున్నా. మీకు చింతపండు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసినాం కాబట్టి, అండ్ మెంతాకు కూడా కొద్దిగా పులిపే కాబట్టి ఏం పర్వాలేదు, కొద్దిగా నాకు వద్దు చింతపండు అనే వాళ్ళు అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ హాఫ్ ఎర్రగడ్డ వేసుకున్న టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాస్త పసుపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ జీలకర్ర మెంతి పొడి ఫ్రెండ్స్, కరివేపాకు జీలకర్ర మెంతి పొడి అయితే ఎండబెట్టి మిక్సీ చేసుకొని ఆడించుకున్న పొడి. కొద్దిగా గరం మసాలా పొడి వేస్తున్నా ఫ్రెండ్స్, మీరైతే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అయినా గరం మసాలా పొడి వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పౌడర్. నెక్స్ట్ ఐటమ్ కొన్ని మెంతులు అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా వాటర్ వేసేసుకుందాం తగినన్ని. తగినంత సాల్ట్. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసేయండి. ఇంకా బాగా మిక్సీ చేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ మూత అయితే పెట్టేసి 6-7 విజిల్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు బాగా ఉడికిపోతుంది. సరే ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టేస్తా. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసా ఫ్రెండ్స్. 6-7 విజిల్స్ అయితే బాగా పప్పు అయితే ఫుల్ మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఉడికిపోయాక నేను చూపిస్తాను మీకు. పప్పు అయితే వెనిపేసుకుందాం ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది. పప్పు అయితే బాగా వెనిగిపోయిందండి. ఇప్పుడు దీనికి తిరువాత పెడదాం. తిరువాతకైతే ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా కాగినాక ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి తిరువాత పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ అయితే వేసేసుకుందాం. కరివేపాకు నా దగ్గర లేదు, మీ దగ్గర నుంచే వేసేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు అండ్ ఒక ఎండుమిరపకాయ వేసి తిరువాత పెట్టేసుకోండి, సూపర్ ఉంటుంది. మెంతి కూర పప్పు రెడీ అయ్యండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేను టేస్ట్ చేసాం, నాకైతే భలే నచ్చింది. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.